మనం ఓల్డ్ బ్యాక్డ్రాప్ మూవీస్కి వెళ్ళినా కానీ ఒక మిడిల్ ఏజ్ మూవీస్లో చూసినా కానీ చివర్లో హీరోయిన్కి పెళ్ళవుతూ ఉంటుంది. ఒక్కసారిగా కూడా హీరో ఎంట్రీ ఇచ్చి ఆపండి అని ఒక డైలాగ్ వేస్తాడు. ఆ తర్వాత హ్యాపీగా హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇలాంటి లవ్ స్టోరీయే రియల్ లైఫ్లో జరిగితే, అది కూడా ఇలాంటి మూవీస్లో యాక్ట్ చేసే హీరో హీరోయిన్ల జీవితాల్లో జరిగితే, ధర్మేంద్ర హేమా మాలిని లవ్ స్టోరీ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది. ఒక్కసారి వాళ్ళ ప్రేమ జీవితంలోకి మనము తొంగి చూద్దాం. బాలీవుడ్లో అత్యంత ఫేమస్ అయిన రొమాంటిక్ డ్రమాటిక్ లవ్ స్టోరీ ఎవరిది అంటే మాత్రం ధర్మేంద్ర హేమా మాలిని జితేంద్ర వీళ్ళ ముగ్గురిది అని చెప్తారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కంప్లీట్గా కూడా వీళ్ళ జీవితాల్ని మార్చేశారు. ఈ సంఘటనని ఇంకా కూడా ఎవరు కూడా మర్చిపోలేదనే చెప్పుకోవాలి. 1970కి వెళ్దాం. 1970ల ప్రారంభంలో హేమా మాలిని జితేంద్ర వీళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారు. ఇద్దరు తమిళ తెలుగు హిందీ సినిమాలో కలిసి నటించారు. లైక్ పాండవ వనవాసం, సీతా ఔర్ గీత ఇలాంటి షూటింగ్ సమయాల్లో కూడా జితేంద్ర హేమ బాగా క్లోజ్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఇంకా వాళ్ళ పెళ్ళికి కూడా అంగీకరించాయి. 1974లో జితేంద్ర హేమా మాలిని పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మద్రాసులో, అంటే ఇప్పుడు చెన్నై, ఆడంబరంగా కూడా పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇక్కడే ధర్మేంద్ర ఎంట్రీ ఇచ్చాడు. ధర్మేంద్ర అప్పటికే ప్రకాష్ కౌర్ని పెళ్లి చేసుకున్నాడు. సన్నీ డియోల్, బాబీ డియోల్కి తండ్రి. కానీ సీత ఔర్ గీత 1972లో జరిగినటువంటి ఈ మూవీ షూటింగ్లో హేమా మాలినితో ప్రేమలో పడ్డాడు ధర్మేంద్ర. హేమా కూడా ధర్మను లవ్ చేసింది. కానీ ధర్మేంద్ర ఇప్పటికే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని దూరంగా ఉండాలి అనుకుంది. అందుకే జితేంద్రతో ఎంగేజ్మెంట్ను కూడా ఖరారు చేసింది. అతన్నే పెళ్లి చేసుకొని ఇద్దరు కూడా కలిసి ఉందామని అనుకున్నారు. ఇక పెళ్లి రోజు దగ్గర పెడుతూ ఉంది హేమా మాలిని జితేంద్రకు. ధర్మేంద్రకు ఈ వార్త అందింది. ఇంకంతే, హేమా మాలిని పెళ్లి చేసుకోబోతుంది. ఇక హేమా మాలిని తన జీవితంలో ఉండదు అనే విషయాన్ని ధర్మేంద్ర తట్టుకోలేకపోయాడు. తనకి పెళ్ళై పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆ వార్తను అతను జీర్ణించుకోలేకపోయాడు. ఎంత ధైర్యం చేశాడంటే, ఒకరోజు రాత్రి హేమా మాలిని ఇంటికి వెళ్ళి బలవంతంగా హేమా మాలినితో మాట్లాడాడు. నువ్వు జితేంద్రని పెళ్లి చేసుకుంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించాడు. ఆత్మహత్యకు ట్రై చేశాడని కూడా కొన్ని గాసిప్స్ అయితే మ్యాగజైన్స్ కూడా రాశాయి. ఇక చివరికి పెళ్లి రోజు రానే వచ్చింది. 1974 మద్రాసులో హేమ ఇంటి ముందు జితేంద్ర, అతని తల్లిదండ్రులు, బంధువులు అందరూ పెళ్లికి రెడీ అయి ఉన్నారు. మరి కాసేపట్లో పెళ్లి కాబోతుంది. ఆ పెళ్లి తర్వాత కూడా జరగాల్సిన తంతుల గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ముహూర్తం దగ్గర పడింది. అప్పుడే ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి హేమ ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సంజీవ్ కుమార్ అతను కూడా హేమాను లవ్ చేసిన హీరోనే. ఇక ధర్మేంద్ర లోపలికి వెళ్ళాడు. అక్కడే ఉన్నటువంటి హేమా మాలిని కలుసుకున్నాడు. ఏడుస్తూ బతిన్లాడుకుంటూ ఒప్పించాడు ఎలాగైనా సరే. అసలు ఇక్కడే ధర్మేంద్ర గురించి డెఫినెట్గా కూడా చెప్పుకోవాలి. ఆల్రెడీ పెళ్ళి మరికొన్ని నిమిషాల్లో అవ్వబోతోంది. వీటన్నిటి గురించి మాట్లాడుకోవటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా తనని ఆ స్టేజ్లో కన్విన్స్ చేశాడు. అయితే ధర్మాన్ని లవ్ చేస్తుంది కాబట్టి చివరి నిమిషంలో కూడా హేమా మాలిని పెళ్ళి ఆపేసింది. దీంతో జితేంద్ర షాక్ అయ్యాడు. ఇక జితేంద్ర తల్లికి పిచ్చ కోపం వచ్చింది. హేమను, ధర్మేంద్రను ఇద్దరు తిట్టారు. ఇదంతా బయట నిలబడినటువంటి మీడియా, గెస్ట్లు అందరూ చూశారు. ఒక్కసారిగా కూడా పెళ్లి రద్దయింది. అచ్చం మూవీలో జరిగినటువంటి ఘటనలానే అనిపిస్తుంది కదా. జితేంద్ర ఏడుస్తూ మద్రాసు నుంచి బయలుదేరి బొంబాయి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత ధర్మేంద్ర మతం మారి, అంటే ఇస్లాం ఆమోదించిన దిలావర్ ఖాన్ కేవాల్ కృష్ణ అనే పేరు పెట్టుకున్నారు. 1980లో హేమా మాలిని రెండో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్ళిద్దరికీ ఇద్దరు కూతుళ్ళు, ఇషా డియోల్, ఆహానా డియోల్. ఇక జితేంద్ర కొన్ని సంవత్సరాల తర్వాత తన చిన్నప్పటి ఫ్రెండ్ శోభాను పెళ్లి చేసుకొని ఏక్తా కపూర్, తుషార్ కపూర్లకు తండ్రి అయ్యాడు. ఇక ఈ ఘటన అయితే అప్పట్లో బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్. ధర్మేంద్ర పెళ్లిని క్రాష్ చేశాడు అని అప్పటికి ఎంతమంది ఈ విషయాన్ని గుర్తుంచుకున్నారంటే, ఇది అప్పటి ఒక ఫేమస్ లవ్ ట్రయాంగిల్ కదా. అప్పుడు మ్యాగజైన్లో దీని మీద కుంపాలుగా కూడా న్యూస్లు రాశారు.